అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము. నీవు చేసుకునిన మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా. ప్రియ దేవుని బిడ్డ, ఈ లేఖన భాగాన్ని చూసినట్లయితే ఏలి ప్రవక్త హన్నతో మాట్లాడుతున్నట్టుగా మనము ఈ లేఖనంలో చూడగలుగుతున్నాం. అన్న అయితే గొడ్రాలుగా ఉంటుంది. తన పిల్లల కోసమే ఆలయంలో మొరపెడుతున్నప్పుడు మరి ఆ బాధను చూసిన ఏలి తనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏ మనవైతే చేసుకుని ఉన్నావో అది నా దేవుడు నిశ్చయంగా నెరవేరుస్తున్నాడు, భయపడకని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మన దేవునికి మనం మొరపెట్టినప్పుడు, నమ్మకంగా ప్రార్థించి అడిగినప్పుడు మన తండ్రి మనకి ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. మరి అన్న మొరను విని మరి సమూయేలుని ఇచ్చినట్టుగా ఈ దినమున నీ అవసరత ఈ దేని నిమిత్తమైతే మొరపెడుతున్నావో మన తండ్రి నిశ్చయంగా ఇవ్వబోతున్నాడు. అడుగుము నేను నీకు ఇస్తా అన్నాడు. నువ్వు నాకు మొరపెట్టుము ఉత్తరం ఇస్తా అన్న దేవునికి మనం మొరపెడదాం. అనేక మేలుకరమైన కార్యములు మన జీవితంలో మనమందరం పొందుకుందాం. ఎట్టి వాగ్దానం మనందరి పట్ల దేవుడు నెరవేర్చునుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న నా ప్రియ పరలోక ప్రార్థన నీకు వందనాలయ్యా. మీరు ఇచ్చిన చక్కటి వాగ్దాన వాక్కులకే వందనాలు. మా మొరకు చెవియొగ్గి నాయన మాకు ఉత్తరం ఇచ్చే తండ్రిగా మీరున్న విధానంకే వందనాలు. ఎంతమంది బిడ్డలైతే ఈ దినం నాయన బర్త్డేలు, మ్యారేజ్ డేలు నాయన తండ్రి మంచి పనులను పూనుకొని ఉంటున్నారు, వారందరికీ నీ సహాయము సన్నిధి తోడుగుంచుమని నజరుడని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.